కార్యక్రమాలను స్వాతి రాణి గారి పలకన స్వాతి రాణి గారు నూతన వస్త్రాలు స్వాతి రాణి గారు పురస్కార పలకన ప్రకటించారు. అనంతరం విజయనగరం జిల్లా యంత్రాంగం అధికారుల భాషా జ్ఞాపిక అందించవలసిందిగా మన జాయింట్ కలెక్టర్ రామారావు గారికి మన ఉత్సవ జ్ఞాపిక అయితే మరొకసారి సమాఖ్య విశిష్ట పురస్కార ప్రదానం పూర్వకంగా కైసేయులు అక్షర గండపండారు. వారి బయోడేటాలు అక్కడ గండపండి ఆనాడు విజయనగరంలో కృష్ణదేవరాయలు మద్దతు కల్పించారు. ఇవాళ మనం ఈ పెద్దనికి విజయనగర ఆధునిక సాహిత్య వైతాళికుడు గురజాల వాడ ఆ మహాకవి నడయాడిన అడుగుజాడల ముద్రితమైన ఈ గడ్డపై గురజాల విశిష్ట పురస్కార సార్ 1 మినిట్ సార్ అలా పట్టుకోండి. కారణభూతులైనటువంటి వారు. మరో దంట నన్ను పురస్కారానికి ఎంపిక చేసినటువంటి పెద్దలు రావికొండలరావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు. ఇప్పుడే మనం ప్రసంగాలు విన్నాం. ఇద్దరు అధికారులు కూడా ఇంత చక్కగా సాహిత్యంలో ప్రసంగించగలరని మన జాయింట్ కలెక్టర్ గారు రామారావు గారు, మన విజయభాస్కర్ గారు. ఆ తర్వాత మన ప్రకాష్ గారు, వీరభద్రస్వామి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వ్యవహారంతో చేసిన వాళ్ళు. ఇలా ఎంతోమంది పెద్దలంతా కూడా ఇక్కడ కూడి విజ్ఞులు, ప్రాజ్ఞులు, రసజ్ఞులతో కూడిన ఈ సమావేశ మందిరం మా గుడివాడ కళామ తల్లి అందియ వంటిది, పరమశివుని చేతిలోని త్రిశూలం వంటిది. మాకు గుడివాడ ఒకవైపు నిమ్మకూరు, నందమూరి తారక రామారావు గారు జన్మించిన ఊరు, ఒకవైపు వెంకటరాఘవపురం, అక్కినేని నాగేశ్వరరావు జన్మించిన ఊరు, మధ్యలో చౌటపల్లి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జన్మించిన ఊరు. ఆ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి భిక్షను, సంగీత భిక్షను అందించింది ఈ విజయనగరం. మీరిచ్చినటువంటి ఆ 2 భిక్షలతో ప్రపంచం మొత్తానికి సంగీత భిక్షనిచ్చినటువంటి మహనీయుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ అభినందించవలసినటువంటి మరొక కొద్ది మంది వ్యక్తులు గురజాడ వారి కుటుంబ సభ్యులు. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటక లేచేవాడు, ఎవడయ్య ఎవడవాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసలె సైపనివాడు, ఎవడయ్య ఎవడవాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు అని సినారే తెలుగువాడిని గురించి కీర్తించితే, ఢిల్లీ నగరంలో మదరాసీలుగా వ్యవహరించబడి చపరాసీలుగా చూడబడేటువంటి తెలుగు జాతికి ఒక నిలువెత్తు సంతకంగా నిలిచినటువంటి నందమూరి తారక రామారావు గారి గృహం మద్రాసులో ఏ విధంగా ఉందో మన టీవీలన్నీ చూపించినాయి.
బ్రహ్మపురం మందేరా, పర్లాకిమిడి మందేరా, కాదని వాదుకు వస్తే కటకందాక మందేరా, బెంగుళూరు మందేరా, బళ్ళారి మందేరా, కాదని వాదుకు వస్తే కన్నడ మర్ధం మందేరా అని చెప్పి వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడ తెలుపుడి, పుసిపోదుము మెడను వైతుము పూలభక్తులు పూలదండలు భక్తులు అని చెప్పినటువంటి కవిరాజు త్రిపుణ్ణేని రామస్వామి జన్మించి అక్కడ జన్మించిన అంగళూరులో అయినప్పుడు కూడా ఆయన కార్యక్షేత్రం అంతా తెనాలిలో అయితే ఆయన సోతాశ్రమం రామస్వామి నాయకుడి కంటే కూడా గొప్పవాడైనటువంటి కవిరాజు త్రిపుణ్ణేని రామస్వామి చౌదరి స్వగృహం ఇవాళ తెనాలిలో ఒక పేకాట క్లబ్గా మారినటువంటి నేపథ్యంలో మహనీయులు ప్రాతస్మరణీయులు గురదాడ కుటుంబ సభ్యులు ఆ గృహాన్ని కాపాడి మన జాతికి అందించినందుకు వారికి శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. గురదాడ గారిని గురించి నేను ప్రసంగించితే మిమ్మల్ని అవమానించినట్టు అవుతుంది. ఆ పని నేను చేయను. అయితే గురదాడ గారి యొక్క అవసరం, గురదాడ గారు ఆయన రచనలు చేసిన రోజున్నటువంటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అధ్వాన పరిస్థితులు ఈనాడు 100 రెట్లుగా ఉన్నాయి. అధ్వాన పరిస్థితులని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ మనం గురదాడ శతవర్ధంతి జరుపుకుంటున్నాం. మన తెలుగు వాళ్ళ కేంద్రమైనటువంటి చన్నపట్నంలో తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజున 1,50,000 మంది తెలుగు విద్యార్థులు దిక్కు తెలియని, గమ్యం తెలియనటువంటి పరిస్థితుల్లో దుఃఖంలో మునుగున్నారు. 5 లక్షల మంది పైగా ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 9 సంవత్సరాల పాటు తెలుగు చదువుకున్నటువంటి విద్యార్థుల్ని 4 నెలల్లో తమిళం నేర్చుకుని తమిళ భాషలో మీరు పరీక్షలు రాస్తారా చస్తారని వాళ్ళ మెడ మీద కత్తిపెట్టినటువంటి సన్నివేశం ఈ రోజున తమిళనాడులో ఉంది. మన ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. ఆ ముఖ్యమంత్రి గారికి మన పల్లె రఘునాథరెడ్డి గారు అక్కడ విద్యామంత్రిని కలిశారు. అయినా వారికి పరిస్థితులు ఎక్కడా మార్పు రాలేదు. 4 రోజుల కోసం మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. ఈ ఒక్క సంవత్సరాన్ని మాత్రం మేము మీకు ఎగ్జామ్షన్ ఇస్తున్నాము, మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు కోర్టులో వేసుకోండి అని చెప్పని. ఆ కోర్టు తీర్పును కూడా మేము అమలు చెయ్యం అని చెప్పని దొడ్డిదారిని అక్కడ అధ్యాపకుల ద్వారా, ప్రధాన ఉద్యోగుల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు ఢిల్లీలో 9వ తారీఖున మేము జంతర్ మంతర్లో తమిళనాట తెలుగు వారి భాషను కాపాడాలనేటువంటి ఒక ఉద్యమం చేయడానికి మేము ఏర్పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున గురదాడ యొక్క అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాలను నిందించే పని లేదు. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే. డంబ్ పీపుల్ అండ్ డెఫ్ గవర్నమెంట్ కెనాట్ మేక్ డెమోక్రసీ అని రాజాజీ చెప్పారు. మోగ ప్రజలు బధిర ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని పరిడివిల్ల చేయలేవని చెప్పని రాజాజీ చెప్పారు. ప్రజలు మోగగా ఉంటే ప్రభుత్వాలు హాయిగా ఉంటాయి. ప్రజల రాజధాని అయినటువంటి అమరావతి శంకుస్థాపన శిలాఫలకం తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో వేసుకున్న రోజున నేను ప్రభుత్వాన్ని నిందించను. మనల్ని మనం నిందించుకోవాలి. ఒక్కడ మాట్లాడలేదు. పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పినటువంటి అమరావతి శంకుస్థాపన ఇంగ్లీష్లో వేసాం. 2,000 రూపాయలు పడేస్తే పక్కన తెలుగులో బోర్డు వేసుకోవచ్చు. అధికార భాషా సంఘం చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార భాష నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం ముందు తెలుగులోనే ఉండాలి ఆహ్వాన పత్రం కానీ శిలాఫలకాలు కానీ. ఇవాళ కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు ఆంధ్రపత్రిక లేదు, భారతి లేదు. కనీసం రామోజీరావు గారి ఈనాడు దానితో పాటు తెలుగు వెలుగని భారతిని కాపాడి తెలుగు సారస్వతానికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. మిగతా అన్ని పత్రికలు కూడా కృషి చేస్తున్నాయి. గురదాడ శతవర్ధంతి సందర్భంగా నేను అన్ని వార్తాపత్రికల్ని, ప్రసార మాధ్యమాలని కోరేది ఏమిటంటే, మీరు షేర్ మార్కెట్ కోసం ఒక పేజీ కేటాయిస్తున్నారు, క్రికెట్ ఆట పోటీ కోసం ఒక పేజీ కేటాయిస్తున్నారు, సినిమాల కోసం 2 పేజీలు కేటాయిస్తున్నారు, అర్ధనగ్న చిత్రాలని. చాలా సంతోషం. మా సాహిత్యానికి కూడా ప్రతిరోజు 1 పావు పేజీ కేటాయించండి. అదే గురదాడకు నిజమైన నివాళి అవుతుందని చెప్పని నేను మీకు మనవి చేస్తాను. ఇంకా ఇంతకుముందే చెప్పినట్టు ఎక్కువ ఆ విషయాల జోలికి వెళ్లకుండా గురదాడ దేశభక్తిని గురించి, దేశాన్ని గురించి మాట్లాడాడు. ఆయన ఆంధ్రదేశాన్ని గురించి మాట్లాడాలా, తెలుగు ప్రజలు నివసించేటువంటి ప్రాంతాన్ని గురించి మాట్లాడాలా, దేశాన్ని గురించి మాట్లాడాడు. దురదృష్టవశాత్తు ఇంతకుముందు మన మిత్రులు సుబ్బారావు గారు రాసినటువంటి ఆఖరి ప్రదర్శన గురదాడ అడుగుజాడలు ఏవైతే ఉన్నాయో అందులో విదేశీ వ్యామోహం పట్ల మనం ఎట్లా వెళ్ళిపోతున్నాం అనేటువంటి విషయం చెప్పారు. అయితే మన దేశం గొప్పది, మన సంస్కృతి గొప్పది, మన జాతి గొప్పది, మన భాషలు గొప్ప అనేటువంటి విషయాన్ని మన బిడ్డలకు చెప్పాల్సిన అవసరం మనకుంది. 5,000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటలను మనం తిరగేస్తే ఈ ప్రపంచం 5గురు మహనీయుల్ని ఆరాధించి, గౌరవించి, పూజించింది. వారిలో మొట్టమొదటి వాడు గీతాసారాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. 2వ వారు జీసస్ క్రైస్తు సిలువనెక్కాడు. 3వ వారు ప్రాఫెట్ మహమ్మద్ ప్రవక్త ప్రపంచాన్ని ప్రేమించమన్నాడు.
4వ వారు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పినటువంటి బుద్ధ భగవానుడు. 5వ వారు రక్తమాంసాలు కలిగినటువంటి ఇటువంటి మనిషి ఈ భూమండలం మీద నడయాడంటే భావితరాలు వారు నమ్మరని చెప్పని ఏ మహాత్మా గాంధీ గురించి అయితే చెప్పాడో ఆ మహాత్మా గాంధీ 5వ వాడు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైతే మనమంతా కూడా ఆయన ఫోటోల పక్కన మన ఫోటోలు వేసుకుని ఫ్లెక్సీలు వేలాడదీశాం. కానీ ఆ బరాక్ ఒబామా మహాశయుడు భారత పార్లమెంటుకు వచ్చి భారత పార్లమెంట్లో ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నల్లవాడినటువంటి నేను ఈ శ్వేత సౌధానికి అధిపతిని కాగలిగానంటే మీ మహాత్మా గాంధీ బోధనలు పాటించడమేనని చెప్పినటువంటి మహత్తర సన్నివేశాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఆ బరాక్ ఒబామా గురువు అయినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ శ్వేత జాతీయుల తుపాకీ గుళ్లకు బరైనటువంటి మహనీయుడు. ఆయన మరణించిన తర్వాత ఆయన ఇంట్లో ఆయన గాంధీ గారి అట్లాంటా నగరంలో జార్జియా రాష్ట్రంలో నిలువెత్తు గాంధీజీ విగ్రహాన్ని పెట్టుకున్నారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇంట్లో. దాని కింద రాసింది, ఫర్ అదర్ కంట్రీస్ ఐ మే గో యాజ్ ఎ విజిటర్ బట్ ఫర్ ఇండియా ఐ గో యాజ్ ఎ పిలిగ్రిమ్ బికాస్ దట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పని రాశారు. అది భారతీయుల యొక్క గొప్పతనం. ఈ ప్రపంచం 5,000 సంవత్సరాల చరిత్రలో 5గురు మహనీయుల్ని ఆరాధిస్తే అందులో 3 శ్రీకృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ మన భరత భూమిలో జన్మించి వారి విజ్ఞాన విహాయస వీచికల్ని విశ్వవ్యాప్తం చేశారని మన బిడ్డలకి చెప్పిన అవసరం ఉందని చెప్పని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒకనొక రోజున నలంద, తక్షశిల, అమరావతి విశ్వవిద్యాలయాల విశ్వగురువు అనిచింది ఈ భారతదేశం అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజున భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా గురించి మాట్లాడితే 172 దేశాలు ఒకే ఒకసారి యోగాభ్యాసాన్ని చేసి భారత జాతి యొక్క గొప్పతనాన్ని గుర్తించి నేను చెప్తా ఉన్నాను మీకు. నేను కెనడాలోని టొరంటో నగరంలో, అమెరికాలోని వాషింగ్టన్లో, అమెరికాలోని లాస్ ఏంజలస్లో, కౌలాలంపూర్లో, మాస్కోలో, లండన్లో నరేంద్ర మోడీ ప్రసంగాలకి వేలాది మంది ప్రజలు వస్తూ ఉన్నారు, భారతీయులు వస్తున్నారు. వాళ్ళు అభినందిస్తారంటే అది కేవలం నరేంద్ర మోడీ అనే వ్యక్తికి ఉన్న గౌరవం కాదు, అది మన భారత జాతి పట్ల ఉన్నటువంటి గౌరవం, విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయుల యొక్క సేముషి దురంధతకు అది గౌరవం అని చెప్పని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న దీపావళి పండగ రోజున వైట్ హౌస్లో ఒబామా గారు దీపం వెలిగిస్తుంటే పంగనామాలు పెట్టుకున్నటువంటి శ్రోత్రీయమైనటువంటి మన పురోహితుడు అసతోమా సద్గమైన గానం చేసేటువంటి మహత్తర సన్నివేశం చూస్తుంటే అగ్రరాజ్యమైన అమెరికా భారతదేశం యొక్క సంస్కృతికి జోహారు చెప్పినటువంటి మహత్తర సన్నివేశాన్ని కూడా మనం మన బిడ్డలకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇటువంటి నేపథ్యంలో మన జాతి వసుదైవ కుటుంబకం అని చెప్పిన ఏకైక జాతి భరత జాతి. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని గురించి చెప్పినటువంటి జాతి ఏకైక జాతి భరత జాతి. త్రైలోక్యం మంగళం కురు అని చెప్పినటువంటి జాతి మన జాతి. త్రైలోక్యం మంగళం కురు అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ దేశాలు ఉన్నాయని చెప్పని మా రామ్జీ లాంటి వాళ్ళకి అనుమానం రావచ్చు. అందుకే అటువంటి వాడు కూడా చెప్పారు, లోకా సమస్త సుఖినో భవంతు. నీ మొహను ఎన్ని లోకాలు ఉన్నాయనుకుంటే అన్ని లోకాలు సుఖంగా ఉండాలని చెప్పినటువంటి ఏకైక జాతి భరత జాతి అని చెప్పని నేను మీకు మనవి చేస్తూ, ఆంగ్ల భాష మనం నేర్చుకోవాలి. గురజాడ అప్పారావు గారి కంటే కూడా గొప్ప పండితుడు, ఆంగ్ల పండితుడు ఆ రోజున లేడు. కానీ మన మాతృభాషను మాత్రం మనం మర్చిపోకూడదు. ఆంగ్ల భాషను మనం నేర్చుకోవాలి, ఆంగ్లేయుల కంటే బాగా నేర్చుకోవాలి, దాంట్లో పాండిత్యాన్ని సంపాదించాలి. ఆంగ్ల భాష వ్యామోహం మన మాతృభాష పట్ల ఉన్నటువంటి మన తిరస్కార భావన మన ఎంత నాశనం చేస్తా ఉందంటే మన సంస్కృతిని నాశనం చేస్తూ ఉంది. మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తుపెట్టుకుందామని చెప్పని ఆయన పేరుతో మనం ఒక రోడ్డు పెట్టుకుంటే విపి రోడ్డు అయిపోతుంది. మహాత్మా గాంధీ గారి పేరుతో రోడ్డు పెట్టుకుంటే ఎంజీ రోడ్డు అయిపోతా ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో హైదరాబాద్లో పెట్టుకుంటే ఎల్బీ నగర్ అయిపోయింది. సంజీవ్ రెడ్డి గారి పేరుతో ఎస్ఆర్ నగర్ అయిపోయింది. మన తాత తండ్రుల పేర్లు మన మనవాళ్ళకి మనం పెట్టుకుందామంటే మా మిత్రుడు ఒకడికి వాళ్ళ తాతగారి పేరు మండవ రామలింగం అయితే మండవ రామలింగం అని పేరు పెడితే వాడు కాస్త ఎంఆర్ఎల్ గమ్ అయిపోయాడు. చాలా హాస్యంగా ఉంది మనకి. కానీ ఇది ఒక క్యాన్సర్ లాగా మన భరత జాతిని, మన తెలుగు జాతిని నాశనం చేస్తూ ఉంది. మన ఆధ్యాత్మిక కేంద్రంగా భావించేటువంటి తిరుపతి కనుక మీరు వెళితే ఏ వీరభద్ర స్వామి గారి దగ్గర లెటర్ తీసుకెళ్తే ఎమ్మెల్సీ గారు లెటర్ తెచ్చారు, మీకు ఏ దర్శనం కావాలండి అంటాడు అక్కడ ఉన్న ఆఫీసరు. ఏ దర్శనం ఏంటో స్వామివారిని చూడటానికి వచ్చాను. కాదు సార్, ఎమ్మెల్సీ గారు లెటర్ తెచ్చారు, ఆయన అందులో ఎమ్మెల్యే కూడా చేశారు, అంతకుముందు అసలు లావుగా ఉంటాడు ఊరుకోడు, కాబట్టి మీరు ఏ దర్శనం కావాలో చెప్పండి అంటాడు. ఏమి దర్శనం అయ్యా అంటే వాడు ఏఏడి అంటాడు. అంటే అర్చన అనంతర దర్శనము అన్నదానికి ఏఏడి అయిపోయింది. లేకపోతే కేయు బ్రేక్ అంటాడు, కళ్యాణ ఉత్సవ విరామము, దాన్ని బట్టిన గతి. లేదంటే ఎస్డి బ్రేక్ అంటాడు, సహస్ర దీపాలంకరణ విరామము. లేదంటే ఎన్పిడి అంటాడు, నిజపాద దర్శనము. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మన బిడ్డలను మనం అక్కడికి తీసుకువెళ్ళి
నిజపాద దర్శనము అంటే భగవంతుడి యొక్క పాదాలు మనం నిజంగా చూస్తామనేటువంటి భావన ఆ పసి మనసుల్లో మనం ఇంబైట్ చేసేటువంటి సన్నివేశం పోయి, సహస్ర దీపాలంకరణ 1000 దీపాల వెలుగులో ఆ కలియుగ వైకుంఠనాథుని దర్శించుకునేటువంటి ఒక మహత్తర సన్నివేశాన్ని మనం ఊహించుకునేటువంటి పోయి, ఎన్పీడి, ఏఐడి, ఎల్పీడి, దేవుడంటే నమ్మకం లేని వాళ్ళని పక్కన పెట్టేయండి, ఉన్నవాళ్ళ సంగతి చెప్తా ఉన్నాను. కాబట్టి క్యాన్సర్ లాగా మన సంస్కృతిని, మన జాతి యొక్క వైభవాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి గురజాడ వర్ధంతి సందర్భంగా మనం చేయవలసిన పని ఏంటంటే, దేశమును ప్రేమించమన్నా, దేశ భాషను ప్రేమించమన్నా, అందరినీ ప్రేమించేటట్టు మన భాషను మాత్రం, మన మాతృభాషని ప్రేమించుకుందామని చెప్పని నేను మనవి చేస్తూ, చివరగా రఘునాథ్ రెడ్డి గారు ఇందాక నేను కారులో వస్తుంటే, అన్న ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉన్నందువల్ల రాలేకపోయాను, మీరంతా ఉంటున్నారు, క్షమించండి అని చెప్పని అభినందనలు తెలియజేశారు. మన విజయభాస్కర్ గారు కూడా గురజాడ కోసం ఏం చేయడానికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి అన్నారు. నేను ఒకటే కోరుతాను మీ అందరి ద్వారా, వింధ్య పర్వతాలు దాటించకపోతే ఎవరో కూడా దేశానికి ప్రపంచానికి తెలియరు. ఏ వ్యక్తి రచనలైనా సరే హిందీ భాషలోకి అనువాదం చేసి దాన్ని మనం ఢిల్లీ పంపితే అక్కడి నుంచి మిగతా భారతీయ భాషలోకి తీసుకువెళ్ళకపోతే జాతీయ స్థాయిలో ఏ నాయకుడు కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ రచయిత కానీ, ఏ కవి కానీ, ఏ పండితుడు కానీ కాలేరని చెప్పినటువంటి ఉద్దేశంతో నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రండి. 500 పేజీలు మాత్రమే మొత్తం గురజాడ గారి రచనలు ఉన్నాయి. అది ఒక ప్రాజెక్టుగా మంచి అనువాదకులతో అనువాదం చేసి నేను తప్పకుండా దాంట్లో భాగస్వామిగా ఉంటాను. దాన్ని మనం ముద్రించి అక్కడి నుంచి ఈ హిందీని ఢిల్లీలో తీసుకెళ్లి గురజాడ ఇంత గొప్పవాడని చెప్పంటే మిగతా భారతీయ భాషల వాళ్ళు దాన్ని అనువాదం చేసుకుని గురజాడని జాతీయ కవిగా, గురజాడని విశ్వకవిగా రూపొందించేదానికి ఈ రోజున మనం పని ప్రారంభిద్దామని చెప్పని మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటూ, ఏదో రాస్తున్నానని భావించకు, కీర్తి కనక సౌధపు తలవాకిట పడిగాపులు కాస్తున్నానని భావించకు, మిత్రుల నెత్తుట తడిసిన జేగురు మంటిలోన కారునితో కలబడి కుస్తీ పడుతున్నాను, కాళిగిని పణాలైన స్వేచ్ఛానృత్యం చేస్తున్నానని ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించడానికి అధికారులకు కానీ, మిగతా కార్యకర్తలకు కానీ అసాధారణ విషయంగా నేను భావిస్తూ వారందరినీ అభినందిస్తూ, నన్ను ఈ సత్కారానికి చిన్నవాడినైనప్పుడు కూడా నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ వచ్చినప్పుడు ఆయన ఒక మాట రాశాడు, ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం, చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం, అమ్మగ సింగిరెడ్డి బుచ్చమ్మగ నన్ను కనిపించిన మా హనుమాజీపేటకు ఈ సన్మానం అని చెప్పాడు. నాకు మీరు చేసిన ఈ సత్కారం మా ఆంధ్ర విశ్వ కళామతల్లికి, మా ఆంధ్ర కళాపరిషత్కు, మా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నాకు పాఠాలు చెప్పినటువంటి గురుదేవులకు, నన్న కన్న తల్లిదండ్రులకు చేరుతుందని చెప్పని భావిస్తూ, చివరగా హిందీ వాణి కాబట్టి, హిమాద్రి తుంగ శృంగసే ప్రబుద్ధ శుద్ధ భారతి స్వయం ప్రభా సముజ్వల స్వతంత్రత పుకారతి అమత్య వీరపుత్ర హో దృఢ ప్రతిజ్ఞ సోచలో ప్రశస్త పుణ్య పంథ హై బడే చలో బడే చలో బడే చలో असंख्य कीर्ति रश्मिया विकीर्ण दिव्य दाहसी सपूत मातृभूमि के रुको न सूर साहसी न हाथ एक अस्त्र हो न साथ एक शस्त्र हो न अन्न नीर वस्त्र हो बड़े चलो बड़े चलो बड़े चलो जय हिंद. సదస్సులకు హాజరు కావడమే కాకుండా ప్రపంచ తెలుగు మహాసభలకు గత 3 దశాబ్దాలుగా ఎక్కువ పర్యాయాలు హాజరైన ఏకైక తెలుగు సాహితీవేత్తగా మీరు రైటర్ బై డిజైన్ అండ్ ఎన్ యాక్టర్ బై డిఫాల్ట్. అనుకోకుండా నా జీవితంలో జరిగిన పెద్ద యాక్సిడెంట్ నేను నటుడిని కావడం. అనుకోకుండా జరిగిన ఇంకో విషయం ఏమిటంటే వెధవేషాలు వేసే నటుడిని కావడం. ఈ తర్వాత నేను మాట్లాడిన తర్వాత ఒక్క పనే జరుగుతుంది, వందన సమర్పణ జరుగుతుంది, ఈ కార్యక్రమం అయిపోతుంది. 100 సంవత్సరాల ఈ వర్ధంతికి ఆఖరి వక్తగా అందరూ మాట్లాడిన, అందరి మనస్సుల్లో నిలిచిన, అందరూ అన్ని రకాలుగా అన్ని కోణాల్లో చెప్పిన గురజాడ అప్పారావు గురించి నేను కొత్తగా చెప్పడం తప్ప కొత్తవి చెప్పాల్సిన అవసరం కానీ అవకాశం కానీ తప్పనిసరిగా ఉండదు. ఎందుకంటే ఈ 100 సంవత్సరాలుగా ఆయన గురించి చెప్తున్నారు కనుక. అయితే విజయనగరానికి గురజాడ అప్పారావు గారికి నాకు చిన్న అవినాభావ సంబంధం ఉంది. ఇలాంటి వేదికలోనే, ఈ వేదిక మీదే కనీసం నేను 6-7 సార్లు గురజాడ అప్పారావు గురించి మాట్లాడి ఉంటాను. 150 సంవత్సరాల సభకి కూడా వచ్చాను, 100 సంవత్సరాల కన్యాశుల్కానికి కూడా వచ్చాను, 100 సంవత్సరాల వర్ధంతికి కూడా వచ్చాను. కావ్యకండ గణపతి శాస్త్రి గారు ఆయన సంస్కృతంలో అవధానం చేసేవాడని. గణపతి శాస్త్రి గారు ఆయన కవిత్వం ఏం చేస్తుందయా అని ఆయన ఒక శ్లోకం చెప్పమంటే మామూలుగా చెప్పగలిగిన శ్లోకం కంటే కూడా గొప్ప శ్లోకం చెప్పాడు ఆయన. ప్రీతిం దదాతి విపులాం శ్రియమాతనోతి నిర్మాతి నూత్న సమయం దురితం దునోతి ఆద్రీకరోతి హృదయాన్యపి దేవతానాం
కస్మని శుభాయ అభవేత్ కవితా విదోష అన్నట్టు. కవిత్వం ప్రీతిని కలిగిస్తుంది, విపులమైన శ్రేయస్సును కలిగిస్తుంది అంటూ ఈ రెండూ కాదుట నూతన సమయాన్ని సృష్టిస్తుంట. ఒక కవి నూతన సమయాన్ని సృష్టిస్తాడు. అది షేక్స్పియరియన్ ఈరా అంటాం, అది గురజాడ ఈరా అంటాం, ఒక కాళిదాస్ ఈరా అంటాం. ఈ జీవితంలో ఈ ప్రపంచంలో 53 సంవత్సరాలు మాత్రమే బతికిన, అనారోగ్యంతో ఆద్యంతము బాధపడిన, 18 సంవత్సరాలు ఇంగ్లీష్లో రాసిన, చివర 10 సంవత్సరాలు పెద్ద దావా కారణంగా ఎక్కువ రాయలేకపోయిన, చనిపోవడానికి ముందు 102 సంవత్సరాల కిందటే రాసిన దేశమంటే మట్టి కాదో అన్నదాన్ని 100 ఏళ్ళు ప్రాణం పోసిన ఒక కవి ఎంత జీవలక్షణాన్ని పట్టుకొని ఉంటే ఆయన రచనలు 125 సంవత్సరాలు, 128 సంవత్సరాలు, 102 సంవత్సరాలు బతకగలవా అనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషి కేవలము ఒక కాలానికి ఎదురీదగలిగే దృష్టిని అప్పట్లోనే పూరించుకోకపోతే ఆ పని జరిగేది కాదు. మీరు చాలామంది కళ్ళజోడు అని పట్టుకు వచ్చారని చెప్పారు ప్రసాద్ గారు, వారందరూ, భాస్కర్ గారు, వాళ్ళందరూ. చాలా తక్కువ మంది చూసుంటారు ఆయన లైబ్రరీని చూడలేదు. చాలామంది ఆయన చదివిన పుస్తకాలు మీరు చూడలేదు. యూ విల్ బి సర్ప్రైజ్డ్. 1980 తొలి రోజుల్లో పెరినియల్ సైకాలజీ గురించి చదివాడండి ఆయన. అండ్ ఇమోషనల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ సెక్సెస్ చదివాడు. ఇవన్నీ ఒక క్రియేటివ్ రైటర్ తన క్రియేషన్లో పొందుపరుస్తూ పెరినియల్ సైకాలజీని మాత్రం లైబ్రరీకి మాత్రమే మిగిల్చి ఒక గొప్ప మహాకావ్యాన్ని 125 సంవత్సరాల కిందట ఈ దేశానికి ఇచ్చాడు. దాని పేరు కన్యాశుల్కం. అయితే నాకు ఇందాక గోపాలరావు చెప్తున్నాను, నేను ఒక విషయం చాలామంది చెప్పలేంది, నాకు ఈ మధ్యనే తట్టింది ఒకటి చెప్పాలని. అదేమిటంటే, ఈ కాగితాలు తిప్పుతుంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, గురజాడ అప్పారావు గారు పుట్టిన 15 సంవత్సరాల కింద దాకా త్యాగరాజ స్వామి ఉన్నాడు ఈ దేశంలో. ఆశ్చర్యం. ఇవాళకి కూడా త్యాగరాజ గాన సంపద అజరామరమైతే ఇవాళకి కూడా ఒక కొత్త పుంతని తొక్కిన కారణానికి గాను గురజాడ అప్పారావు గారు అజరామరం. మేడ్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఇవాళ అన్నారు, కానీ ఇందాకల పాటలో దేశ సరుకు గురించి ఆయన ఎప్పుడు 2000 ఇంకా 102 సంవత్సరాల కింద దేశ సరుకులు నింపబోయే అన్నమాట 102 సంవత్సరాల కిందట అన్నాడు ఆయన. అంటే కాలం కంటే ముందు చూడగలిగిన దృష్టిని పెంచుకున్నదైతే ఈ మాటల్లో త్యాగరాజుని తీసుకొచ్చాను. త్యాగరాజు చివరి మనిషి కూలిపోయేదాకా ఆయన పాటలు రాశాడు, ఆ పాటలు పాడాడు. ఆయన వాగ్గేయకారుడు, గురజాడ అప్పారావు గేయకారుడు. ఈయన కవితలు రాశాడు, ఈయన నాటకాలు రాశాడు. త్యాగరాజస్వామి రాయలేదు. త్యాగరాజస్వామి రోజుల్లో విధులకు మొక్కేదా, సంగీతకో విధులకు మొక్కేదన్నాడు. ఆయన అన్నాడు, దొరుకునా ఇటువంటి సేవను బిళహరిలో పాడాడు అంటూ ఆయన రోజుల్లోనే సమాజం ఎదురు తిరగడాన్ని అతి సున్నితంగా, అతి నెమ్మదిగా, అతి కొంచెంగా చెప్పాడు. దీని కారణం, ఈ మాట చెప్పడానికి నేను కారణం. నాదుపై పలికేరు నరులు వేదసన్నుత భవము వేరు చేసిటి ననుచు. భవం అంటే మనం బతికే జీవనాన్ని వేరు చేశాడయ్యా వీడు అని ఎప్పుట గురజాడ అప్పారావు గారు పుట్టడానికి 20 సంవత్సరాల ముందు దేవుడిని, శ్రీరాముణ్ణి సెంట్రల్ థీమ్గా చేసుకుంటున్న ఒక మహావాగ్గేయకారుడు రాస్తే కేవలము 35 సంవత్సరాల తర్వాత 128 సంవత్సరాలు బతకగలిగిన రచనలు చేసిన ఒక మహాకవి ఏ విధంగానూ త్యాగరాజ స్వామి జోలికి పోలేదు, ఏ విధంగానూ త్యాగరాజుకు సంబంధించిన రచనలు చేయలేదు. మతం అన్నదాన్ని ఆయన చెప్పాడు ఇందాల లక్ష్మీప్రసాద్ గారు. మతం అనేది ఎన్ని వెర్రితలలు 2015లో వెయ్యగలదో 102-110 సంవత్సరాల కిందటే గుర్తుపెట్టిన ఒక మహాకవి. వీళ్ళు విచిత్రం ఏమిటంటే, ఇవాళ వాగ్గేయకారుడైన త్యాగరాజు వాగ్గేయకారుడైన కారణంగా 100 సంవత్సరాలు బట్టి గాయకుల నోళ్లల్లో ఉన్నాడేమో, కానీ ఒక గురజాడ
సామాజికుల సమక్షంలో, సామాజికుల చింతనలో, సామాజికుల కాన్షియస్నెస్లో ఇవాళకి కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటూ మన మధ్య నిలబడ్డాడు. అంటే గురజాడకి కేవలము 15 సంవత్సరాల ముందున్న ఆలోచన, గురజాడ పుట్టిన మొదటి 18 సంవత్సరాలు ఆయన ఇంగ్లీష్లో రాశాడు అనుకుంటే, మిగతా 150 సంవత్సరాలు బతకగలిగిన కొత్త ఆలోచనని తీసుకురావడానికి చుట్టూ ఉన్న సమాజం ఏం చేసింది, ఏది కారణమైంది, ఇది వెతకాలి. ఇది వారసత్వము లేని ఒక కొత్త ఆలోచనకి పునాది. ఆయన కొత్త కథ రాశాడు, ఆయన కొత్త కవిత రాశాడు, ఆయన కొత్త గేయ రూపకం రాశాడు. మేమందరం ఆశ్చర్యపోయి, నన్ను అక్కడ కూర్చున్న రావి కొండలరావు గారు యాక్ట్ చేయమంటే నేను చాలా భయపడింది. ఏంటంటే పేజీలు రాసిన ఈ గురజాడ అప్పారావు గారు ఇన్ని పేజీలని ఎన్నిసార్లు మాట్లాడితే చెల్లుతుందయ్యా, ఎలా మాట్లాడేదయ్యా భగవంతుడా అని ఏడుస్తూ, ఏ వాక్యానికి హోంవర్క్ చెయ్యని నేను తెల్లవారుజామున లేచుకుని చదువుకున్నాను. కొండలరావు గారు చదువుకుంటే 125 సంవత్సరాల కిందట, ఇవాళ హిందూ పేపర్లో వచ్చి నాకు చూపించారు ఆయనే, 125 సంవత్సరాల కిందట చదువుతున్న తెలుగు వాక్యం ఆ మేరకు చదవడానికి ఎంత ఊపిరి ఖర్చు అవుతుందో, ఊపిరి తీసుకోవడంలో కష్టాన్ని జీవితంతో అనుభవించిన గురజాడ అప్పారావు గారు చెప్పాడు. He was suffering from an asthmatic problem. Now this man, ఈయన వోకల్ కార్డ్స్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలో నిర్దేశించిన 125 సంవత్సరాల కిందట నాటకాన్ని రాశాడు. అద్భుతం. అంటే నేను క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను, నేను ముందు చెప్పింది థాట్ గురించి చెప్పాను. అంటే క్రితము ఆయనకి 15 సంవత్సరాల క్రితమే ఉన్న ఒక ఆలోచనని అటకెక్కించి 125 సంవత్సరాలు ఆరోగ్యంగా, అద్భుతంగా, ఇప్పటికీ కూడా రెలవెన్స్ ఉంటుందో. ఆ రోజు ఆయన ముట్టుకున్న మతం ఆ రోజుల్లో లేదు. అసలు ఆ రోజుల్లో మతం గురించి ఎవడు కొట్టుకు సావలేదు. ఆ రోజుల్లో అందరూ సుఖంగానే ఉన్నారు. ఇవాళ తీసుకొచ్చిన ఇన్ని మతాలు చూపించిన పిల్లలు ఆ రోజుల్లో ఎవరూ ఆలోచించి కూడా ఉండరు. కానీ ఆ మతం అన్నది ఎన్ని వెర్రితలలు వేస్తుందో 2000లోనూ 2015లోనూ, దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో ఇవాళకి కూడా ముందే ఊహించి చెప్పగలిగిన, చూడగలిగిన ఒక వ్యక్తి రాశాడు. వాట్ ఈస్ ది సోషియలాజికల్ ప్రాంప్టింగ్ దట్ మేడ్ దిస్ జీనియస్ కాల్డ్ గురజాడ అప్పారావు సీ దిస్? పెరినియల్ సైకాలజీని, వ్యక్తుల బయోలాజికల్ సంబంధ బాంధవ్యాలని ఎంత అద్భుతంగా, ఇంత గొప్ప, నేను చెప్తున్నాను పెరినియల్ సైకాలజీ అనే దిక్కుమాల మాట మీలో చాలామందికి అర్థమై కూడా ఉండదు, అర్థం కానక్కర్లేదన్న విషయం గురజాడ అప్పారావు చెప్పాడు. నాకు నా దగ్గర 3 పేజీలు మాట్లాడతాను బుచ్చంబతో. కొండలరావు గారు ఉన్నాడు ఆయన. ఈ 3 పేజీలు ఏమి చేయాలని ఆయన నేను కొట్టుకు చస్తే, మగవాసన మగ గాలి కూడా ఎరగని బుచ్చమ్మ దగ్గర ఒక వ్యక్తి నిలబడి, మీకు సహాయం చేయడానికి మీరేమీ అనుకోకపోతే అని ప్రారంభించి, ఆ అమ్మాయి చేతిలో తడిబట్టలు, మీ ఇద్దరం పెట్టుకున్న బిజినెస్, తడిబట్టలు కూడా పెట్టుకొని, నాకు 2 పేజీల ఊతం ఉంటే తప్పిస్తే ఆ ఫైనల్గా అతను ఏదైతే గురజాడ అప్పారావు చెప్పారో అది చేయడానికి సాక్ష్యం కాదు. ఆ అమ్మాయికి తెలియకుండానే అమ్మాయి భుజం మీద చేసి, ఆ అమ్మాయికి తెలియకుండానే ఆ అమ్మాయికి దగ్గర తీసుకొని, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేయడానికి ఒప్పుకొని, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి కోసం ఇతనితో పారిపోతానని ఒప్పుకొని దాకా తీసుకెళ్ళాడు. నౌ దిస్ మ్యాన్ must have a clinical understanding of a behavioristic problem of a girl who doesn't have an inclination or an initiation into sex. ఈ విషయాన్ని అంతవరకు సమాజంలో లేని ఒక సోషలాజికల్ ఆర్డర్ని మారుస్తూ 125 సంవత్సరాలు మన్నికగలిగిన ఒక వాతావరణాన్ని, ఒక జీనియస్ని, ఒక కళాఖండాన్ని క్రియేట్ చేసి 2015లో ఆ పిల్లలు చేసినా కూడా రెలవెన్స్ అనిపించగలిగిన అద్భుతమైన ఎవర్ లాస్టింగ్ జీనియస్ని, సంపదని మనకి ఇచ్చిపోయాడు. ఈ ఒక్క కారణానికి గురజాడ అప్పారావు గారిని ఈ తరమే కాదు ముందు తరాలు కూడా నెత్తిన పెట్టుకోవాలి. గురజాడ అప్పారావు గురించి ఈ విషయాలు చాలామంది చెప్పుండరు, దీని గురించి డిస్కస్ చేయాలి. వాట్ ఈస్ ది సోషియలాజికల్ డినామినేటర్ దట్ మేడ్ దిస్ జర్నీ ఫ్రమ్ త్యాగరాజ టు గురజాడ అప్పారావు? దయచేసి గోపాలరావు
మీరు ఎవరికైనా చెప్పండి, దిస్ ఎ వండర్ఫుల్ థీమ్ ఫర్ ఎనీబడి టు కమ్. త్యాగరాజు గారు ముట్టుకోలేదు, త్యాగరాజు ముట్టుకోలేదు, ఆయనకి తెలియదు ఈ విషయం. పరులు నాదుపై పలికేరు నరులు అన్నవారు చాలా 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 అమాయకమైన గాయకుడు ఆయన అన్నాడు. ఈయన అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. ఈయన ఎప్పుడు కరెక్ట్గా 38 సంవత్సరాల తర్వాత, కరెక్ట్గా 43 సంవత్సరాల తర్వాత. వాట్ మేడ్ హిమ్, వాట్ ఈస్ దట్ సొసైటీ దట్ ప్రాంప్టెడ్ హిమ్? బరంపురంలో కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు వ్యవహారిక ఉద్యమం, రాజమండ్రిలో అనాథ విధవాహం చేస్తున్న వీరేశలింగం పంతులు గారు, ఈ మధ్యలో అనారోగ్యంతో ఉన్న ఒక మహాకవి కేవలం కలం పట్టుకుని ఆ ఉద్యమాన్ని చేసి ఆ ఉద్యమానికి 125 సంవత్సరాల ప్రాణం పోశాడు. దట్ ఈస్ గురజాడ అప్పారావు ఫర్ ఆల్ ఆఫ్ us. దట్ ఈస్ గురజాడ అప్పారావు. వీఆర్ గ్రేట్ఫుల్ టు దట్ ఫ్యామిలీ. యు ఆర్ ది ఇన్హెరిటర్స్, వీఆర్ ఆల్ ది ఇన్హెరిటర్స్ ఆఫ్ దట్ గ్రేట్ జీనియస్ ఆఫ్ యువర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ గురజాడ అప్పారావు దగ్గర ఆగుతా. నాకు 364 రోజులు నిద్ర పట్టకుండా చేసే కారణం ఒకటి ఉంది. అది ఈ విజయనగరం ఈ కళాకారుల సమాఖ్య. ఈ ప్రకాష్ అనే ఆయన చాలా దుర్మార్గుడు. ఈయన ఇంకా 4 రోజుల తర్వాత అవార్డు ఇవ్వాలన్నప్పటి నుంచి నన్ను గోకుతూ ఉంటాడు. ఆయన గోకుతూ ఉంటే ఆయన 2 చెప్తాడు, 2 చెప్పి 3వ చెప్పి నేను చెప్పడానికి నన్ను ప్రోత్సాహం చేసి నేను చెప్పిన తర్వాత ఆయన తెలవండి సార్ అంటాడు. ఆయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి గురించి చాలా విషయాలు చాలామంది చెప్పారు, కానీ చాలామంది చెప్పని విషయం నేను ఒకటి చెప్తా. ఆయన చదువుకునే రోజుల్లో నా అనంతం నాటికలో అనంతం వేశాడు. ఇవాళ ఆయన బైరాగ్ గురించి ఎంత బాగా కవిత్వం చదవగలడో ఇక్కడ నిలబెట్టి చదవమంటే నా అనంతంలో వాక్యాలు కూడా అంత అద్భుతంగా చెప్పగలడు ఆయన. ఒక సభలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, నువ్వు బండిపాటి కామేశ్వరరావు ఉన్నారు, తులసి గారు వినాలి, బండిపాటి కామేశ్వరరావు ఉన్నారట, కన్యాశుల్కం గురించి అందరూ మాట్లాడుతున్నారట. బండిపాటి కామేశ్వరరావు మహానుభావుడు, ఆయన ఎప్పుడూ నవ్వకుండా అందరినీ నవ్వించగలిగిన మహానుభావుడు ఆయన. కామేశ్వరరావు లేచి కన్యాశుల్కం గురించి దాని గొప్పతనాన్ని గురించి నేనేమి చెప్పలేను, కానీ నాకు కన్యాశుల్కానికి ఒక మంచి బంధుత్వం ఉందన్నట్టు ఆయన. ఏమన్నట్ట, కన్యాశుల్కం పుట్టిన సంవత్సరం నేను పుట్టానన్నట్టు. అంటే కృష్ణశాస్త్రి గారు లేదన్నట్ట, కన్యాశుల్కం పుట్టిన సంవత్సరం నేను కూడా పుట్టానయ్యా బాబు అన్నట్టు. ఒక గొప్ప రచన మాత్రమే కాకుండా గొప్ప రచనల్ని మనకి పరిచయం చేసి, మన రచయితల్ని ఆ దేశానికి పరిచయం చేసి, మౌలికమైన ఎన్నో రచనలు చేసి, కేవలం 62 సంవత్సరాలలో 62 పుస్తకాలు రాసిన గొప్ప గ్రంథకర్త, గొప్ప ఆదాన్ ప్రధాన్, గొప్ప కల్చరల్ అంబాసిడర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఇవాళ గురజాడ అప్పారావు ఒక సైలెంట్ ఉద్యమకారుడు అనుకుంటే, కేవలము గొల్లపూడి మారుతిరావులాగా ఇంట్లో కూర్చొని కలం పట్టుకుని తెల్ల కాగితం మీద రాసే రచయిత మాత్రమే లక్ష్మీప్రసాద్ కాడు. హోసూరులోనూ ఎక్కడో తెలుగు వాళ్ళ గొడవలు పడుతూ ఉంటే నేను ఇలా చూస్తూ ఉంటే, వీళ్ళు ఇంత అద్భుతంగా ఎలా చేయగలుగుతున్నారు ఈ ఉద్యమాన్ని నేను ఇలా చూస్తూ ఉంటే, ఆ వేదిక మీద ఇంకొక ఆయన కనిపించాడు, ఆయన పేరు లక్ష్మీప్రసాద్. ఎక్కడ హోసూరు, ఎక్కడ తెలుగు వాళ్ళు, ఎక్కడ వాళ్ళ తెలుగు వాళ్ళ రైట్స్, వీళ్ళందరూ వాళ్ళ గొంతుకి మాట్లాడాలన్న విషయాన్ని చెప్పింది ఎవరు, చెప్పి చేయించింది ఎవరు, చేసి వాళ్ళతో నిలబడింది ఎవరు, వాళ్ళకి పౌరోహిత్యం ఎవరు ఆలోచిస్తే ఈయన కేవలము రచన మాత్రమే కాకుండా రచన ద్వారా ఒక ఉద్యమాన్ని చేసిన ఒక గొప్ప ఉద్యమకారుడు స్ఫూర్తితో ఆ ఉద్యమకారుడు స్మారక పురస్కారాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఇవ్వడము, నా మాటని కూడా దీనిలో మన్నించి ఇవ్వడము నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మీప్రసాద్ గారు విజయనగరం అంతా కలిసి, విజయనగరంలో ఉన్న అన్ని సాంస్కృతిక సంస్థలు 42 సంస్థలు కలిసి ఏర్పరచుకున్న ఈ సమాఖ్య ప్రతి సంవత్సరము హార్దికంగా మా కుటుంబంలోకి ఒక గొప్ప రచయితని, గొప్ప కళాకారుని ఆహ్వానించుకుంటూ ఉంటాం. ఇవాళ ఈ సభ రూపేణ మిమ్మల్ని మా బంధువుని చేసుకుంటున్నాం. మేమందరం గర్వపడే గురజాడ అప్పారావు గారిని ఢిల్లీ దాకా తీసుకెళ్ళండి, న్యూయార్క్ దాకా తీసుకెళ్ళండి, లండన్ దాకా తీసుకెళ్ళండి. 100 క్యాలెండర్ ఇయర్సే కాదు, మరో 100 క్యాలెండర్ ఇయర్స్ బతికేటట్టుగా మీ కల్చరల్ అంబాసిడర్షిప్ను వాడండి. ఆయన జీవితాన్ని కేవలం తెలుగులో తెలిసి పులకించిన మేము హిందీలో కూడా తెలుసుకుని 10 మంది బాగుపడేటట్టుగా పులకించేటట్టుగా చేయండి. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రేపటి నుంచి నాకు ప్రకాష్ గారు నన్ను పీడకల్లాగా జ్ఞాపకం వస్తుంటాడు. ఏమైనా కొత్త స్ఫూర్తితో కొత్త సంవత్సరాన్ని మనకి ఇంకా ఎప్పటికీ స్ఫూర్తినిస్తున్న ఒక మహానుభావుడిని తలుచుకుంటూ గడుపుతాం. మళ్ళీ కలుస్తాం. నమస్కారం.